నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్షా సమావేశం. వివిధ శాఖల పనితీరుపై అధికారులతో చర్చ. నాగలాపురంలో సూర్య పూజోత్సవాలు పరిసమాప్తి. భాస్కర కాంతుల్లో వేద నారాయణుడి దర్శన ప్రాప్తి. కదిరిలో ఖాద్రి నృసింహస్వామి గరుడోత్సవం. వైనతేయ వాహనధారికి భక్తుల ప్రణామం. టీటీడీలోని సీనియర్ అధికారులతో ఈవో డాక్టర్ డి సాంబశివరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో ప్రతి సోమవారం ఆయా శాఖల పనితీరుపై ఈవో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈవో వివిధ శాఖలపై సమీక్షించి అవసరమైన చర్యలకు అధికారులకు సూచనలిచ్చారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో సూర్య పూజోత్సవాలు తెప్పోత్సవం వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 5 రోజుల పాటు భక్తజనులకు సూర్య పూజోత్సవాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. చివరి రోజున మత్స్యావతార స్వరూపుడైన శ్రీ వేదనారాయణ స్వామి వారి శిరస్సును సూర్యకిరణాలు స్పృశించిన అద్భుత ఘట్టం భక్తులను ముగ్ధులం చేసింది. భాస్కర తేజాలు స్వామిని అభిషేకించే మనోహర ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు అశేషంగా తరలివచ్చారు. సూర్యకిరణాలు ప్రసరించే మార్గం ఇరువైపులా భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి వారికి స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి మేళతాళాలు, ఊరేగింపుతో పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు. అక్కడ విద్యుత్ దీపాల కాంతుల్లో మెరిసిపోతున్న తెప్పలపై స్వామివారు ఆసీనులై జలవిహారం చేస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారు శేషవాహనంపై కొలువుదీరి తిరువీధిలో ఊరేగి భక్తులకు కర్పూర నీరాజన అందుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో కొలువైన శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులను తన్మయలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తెచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్యన స్వామివారు గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఖాద్రి నృసింహునికి కర్పూర హారతులు సమర్పించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అమ్మవారి తెప్పోత్సవం వేడుకగా జరిగింది. తొలుత అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకం జరిపారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించి విమాన కుంభాభిషేకం, ద్వాదశ వార పూజ, సప్తవర్ణ ప్రదక్షిణం తదితర క్రతువులు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తెచ్చి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. ఆపై అమ్మవారిని తెప్పలపై ఆశీర్వదనం చేసి భక్తుల సమక్షంలో తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా జరిపారు. వేసవి రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానములు అనేక చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తిరుమలలో వేసవి రద్దీ కొనసాగనుంది. ఇందుకోసం అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా అన్నప్రసాద విభాగం ఎంతమంది భక్తులకైనా అన్నప్రసాద వితరణ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో అన్నప్రసాద వితరణ అనే మహాయజ్ఞం ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగుతోంది, టీటీడీ కీర్తి కిరీటంలో కలికి తురాయిలా ఎలా మారిందనే విషయమై ఓ ప్రత్యేక కథనం మీకోసం. అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. సకల చరాచర ప్రాణికోటికి జీవనాధారం. మానవాళికి అన్నం అమృతంతో సమానం. అందుకే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ప్రత్యేకతను నిలుపుకుంది. ఆనంద నిలయుని ఆశీస్సుల కోసం అశేషంగా తిరుమలకు తరలివచ్చే భక్త కోటికి శ్రీవారి ప్రసాదంగా అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. కనులారా శ్రీవారిని దర్శించుకుని కడుపారా అన్నప్రసాదాన్ని స్వీకరించి తృప్తిగా తిరుగు పయనమవుతున్నారు భక్తజనులు. సాధారణంగా శుభకార్యాల సమయంలో కొన్ని వందల మందికి భోజనాలు పెట్టే తంతును నిర్వహించాలంటేనే
ఎన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియని విషయం కాదు. అలాంటిది ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యం నిర్విఘ్నంగా వేలాది మందికి అన్నప్రసాదాన్ని అందించడం అంటే సామాన్య విషయమా? అయితే మానవ సేవే మాధవ సేవ అనే గట్టి సంకల్పాన్ని గుండెల్లో నింపుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆశీస్సులతో ఈ క్రతువును ఓ మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. 1985 జూన్ 4న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు అందరి మన్ననలు అందుకుంటూ అన్నప్రసాద వితరణ దిగ్విజయంగా సాగిపోతోంది. అన్నప్రసాద వితరణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటు చేసింది. ఎల్వి రామయ్య అనే భక్తుడు 10 లక్షల రూపాయలను తొలి విరాళంగా అందించారు. ఆనాటి నుంచి ఎందరో వదాన్యులు శ్రీవారి అన్నప్రసాద వితరణకు విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తున్న టీటీడీకి ఈ మహాయజ్ఞం నిర్వహణకు ఏడాదికి అవుతున్న ఖర్చు అక్షరాల 75 కోట్ల రూపాయలు. అన్నప్రసాదం ట్రస్టుకు 678 కోట్ల రూపాయలను దాతలు విరాళాలుగా అందించారు. ఈ మొత్తం మీద సంవత్సరానికి 55 కోట్లు వడ్డీ రూపంలో టీటీడీకి అందుతోంది. ప్రస్తుతం నెలకు 9 కోట్ల రూపాయలు అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా వస్తోంది. ఇక చెన్నైకి చెందిన చంద్రన్ అనే భక్తుడు తొలిసారిగా అన్నప్రసాద పథకానికి కూరగాయలు విరాళంగా అందించారు. 2006 నుంచి కూరగాయల విరాళాలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర తదితర రాష్ట్రాల నుంచి దాతలు విరివిగా కూరగాయలను విరాళంగా అందిస్తున్నారు. రోజుకు 5 టన్నుల చొప్పున నెలకు 150 టన్నుల కూరగాయలు భక్తుల నుంచి విరాళంగా అందుతున్నాయి. దీంతో 2008 నుంచి కూరగాయల కొనుగోలును టీటీడీ ఆపివేసింది. రోజురోజుకు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఏకకాలంలో 5,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించేలా 2011 జూలై 7న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని నిర్మించింది. ఈ భవనంలో మొత్తం 4 హాళ్లు ఉన్నాయి. ఒక హాలును బఫే కోసం వినియోగిస్తున్నారు. ఈ హాల్లో ఉత్తర భారత భక్తుల కోసం బఫే విధానంలో రోటీలు అందిస్తున్నారు. 3 హాళ్లలో డైనింగ్ పద్ధతిలో ఒకేసారి 1000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించేలా ఏర్పాటు చేశారు. ఈ అన్నప్రసాద భవనంలో సాధారణ రోజుల్లో 55,000 మంది, విశేష పర్వదినాల్లో 65,000 మంది నిత్యం అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర అతిథి భవనంలో రోజుకు 2,000 మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. అలాగే పిఏసి 2లో శుక్ర, శని, ఆదివారాల్లో 10,000 మందికి, సాధారణ రోజుల్లో 8,000 మందికి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇక సర్వదర్శనంలో వేచి ఉండే భక్తులకు ఉదయం ఉప్మా, పొంగలి, కాఫీ, మధ్యాహ్నం సాంబారన్నం, పెరుగన్నం, సాయంత్రం పాలు, తేనీరు, సుండలు, సేమ్యా, చంటి పిల్లలకు నిరంతరాయంగా పాలు అందిస్తున్నారు. సుపథంలో కళ్యాణోత్సవం గృహస్థులకు ఉప్మా, పాలు, సీనియర్ సిటిజన్స్ వికలాంగులకు ఉదయం ఉప్మా, కాఫీ, పాలు, మధ్యాహ్నం సాంబారన్నం, పెరుగన్నం అందిస్తారు. అదేవిధంగా ప్రత్యేక పర్వదినాల్లో శ్రీవారి దర్శనార్థం బయటి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మజ్జిగ, ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, పాలు అందిస్తారు. ఇక తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసంలో, టీటీడీ ఆసుపత్రులు, తిరుచానూరులో ప్రతినిత్యం 15,000 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఇక ఏటా వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ వేసవి రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద విభాగం సంసిద్ధమవుతూ ఉంటుంది. ఈ ఏడాది వేసవి రద్దీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ని విభాగాలు ముందస్తుగానే సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో అన్నప్రసాద విభాగం కూడా ఎంతమంది భక్తులు తరలివచ్చినా అన్నప్రసాద వితరణ చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో గత 5 ఏళ్లలో వేసవి రద్దీ సమయంలో ఎంతమంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగిందనే గణాంకాలను ఒకసారి చూద్దాం. 2010 నుంచి 2015 వరకు ఏటా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 2010లో
7,769 మంది, 2011లో 36,75,160 మంది, 2012లో 45,60,991 మంది, 2013లో 48,21,415 మంది, 2014లో 51,59,722 మంది, 2015లో 54,86,560 మంది, మొత్తం 2,75,11,617 మంది భక్తులు వేసవి రద్దీ ఉండే ఏప్రిల్, మే, జూన్ మాసాలలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇలా వేసవి రద్దీలో ఎంతమంది భక్తులు తరలివచ్చినా అన్నప్రసాద వితరణకు లోటు లేకుండా ఉందంటే అదంతా శ్రీవారి దయే అని చెప్పాలి. టీటీడీ చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞం ఇలాగే నిరాఘాటంగా కొనసాగాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దశాబ్దాల చరిత్రను సంతరించుకొని భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్నారు విశాఖలో నెలవైన శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారిని మొక్కుకుంటే విజయాలు వనగూరుతాయని భక్తుల నమ్మకం. ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ విశేషాలను తెలుసుకుందాం. విశాఖ మహానగరం 5వ నంబర్ జాతీయ రహదారి పక్కన కొలువైన శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తుల నిత్య పూజలతో అలరారుతోంది. విశాలమైన ప్రాంగణంలో కొలువైన శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే అభీష్టం నెరవేరుతుందని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ఆలయ ప్రవేశ ద్వారంపై ఉభయ దేవేరుల సమేత స్వామివారు దివ్యంగా దర్శనమిస్తారు. అంతరాలయంలో ప్రసన్న వదనంతో అనుగ్రహించే శ్రీ విజయ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు పరవశిస్తారు. విశేష ఉత్సవాలు, పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఆలయ ప్రాంగణంలో తిరునారాయణ గోకులం పేరుతో గోశాల నిర్వహిస్తున్నారు. భక్తులు సకల దేవతా నిలయమైన గోమాత తల్లిని అర్చించి ఆశీస్సులు అందుకుంటున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని పలుగుంటిపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 27 అడుగుల ఎత్తైన శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. త్రయాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహ వాచనం, యాగశాల ప్రవేశం, ఋత్విక్వరణం, మత్ సంగ్రహణం జరిపారు. సకల దేవతలకు నిలయమైన గోమాతను అర్చించారు. చిత్తూరులో నెలవైన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి పంగుడి ఉత్తర బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రావణ వాహన సేవ ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకాన్ని నిర్వహించి వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించారు. స్వామివారిని రావణ బ్రహ్మ వాహనంపై ఆశీర్వదనం చేసి పొరవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయలు సమర్పించి ప్రణమిల్లారు. విశాఖ మహానగరం నాయుడుతోట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి 1,00,000 మల్లెల అర్చనను శోభాయమానంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ శోభితంగా అలంకరించి శ్రీ సూక్తం, లక్ష్మి అష్టోత్తర స్తోత్ర పఠనంతో మల్లెపూలతో అర్చన జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి
శ్రీ మహాలక్ష్మీదేవికి సామూహిక పుష్పార్చన నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలోని వ్యాసరాజ మఠంలో ఆదివారం శ్రీ వ్యాసరాజ గురువుల 447వ ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠంలోని శ్రీ వ్యాసరాజ గురువులకు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆపై ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు పండితులు వ్యాసరాజ గురువుల చరిత్రంపై ప్రసంగించారు. కరీంనగర్ జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అద్దాల మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ శివపార్వతుల ఉత్సవాలను కొలువుదీర్చి షోడశోపచార పూజలు జరిపారు. అంతకుముందు ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆపై శైవాగమ పద్ధతిలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసిన శివాచార్యులు మంగళహారతులు సమర్పించి భక్తులకు కళ్యాణ అక్షితలు ప్రసాదంగా అందజేశారు. భక్తులు విశేషంగా శ్రీ వేములవాడ రాజరాజేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని పట్నూలు వీధిలో శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి వార్షిక మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారిని సుగంధ భరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి నరసింహ తీర్థం రోడ్డులోని పొంగళ్ల తోటకు వేంచేపు చేశారు. అనంతరం సువాసినులంతా కలిసి పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా నివేదించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఆదర్శ్ నగర్లోని శ్రీ గాయత్రి మాత ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వేదమాత శ్రీ గాయత్రీదేవి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొని యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆపై సామూహికంగా కుంకుమార్చన జరిపి కర్పూర హారతులు సమర్పించారు. మెదక్ జిల్లా మక్కరాజుపేట శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 2 రోజుల పాటు సంప్రదాయ రీతిలో జరిగిన ఈ ఉత్సవాలలో భాగంగా యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాలలో పాల్గొని పవిత్ర జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి ఘటాభిషేకం నిర్వహించి మంగళ నీరాజనాలు అర్పించారు. తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని వివిధ ఆలయాలు పంగుడి మాస ఉత్సవాలు పూజలతో కళకళలాడాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో పంగుడి ఉత్సవాల్లో పాల్గొని దైవ దర్శనంతో పులకించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. ఈరోడ్ జిల్లా శేర్వరాయన్పాల్యం శ్రీ పళనియాండార్ ఆలయంలో తీర్థవారి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 10 రోజుల పాటు జరిగిన పంగుని ఉత్సవాల్లో భాగంగా ఈ తీర్థవారిని ఘనంగా జరిపారు. ముందుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి 13 రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి రాజ అలంకారం చేశారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. రామనాథపురం జిల్లా తిరుగుళ్లానిలోని శ్రీ పద్మాసిని తాయార్ సమేత శ్రీ ఆది జగన్నాథ్ పెరుమాల్ ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారిని చక్కగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. ఈ ఉత్సవంలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని రథాన్ని లాగి స్వామి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పళని శ్రీ దండాయుతపాణి ఆలయంలో పంగుని ఉత్తర రథోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా ముత్తుకుమార స్వామి వారిని శ్రీ వల్లి దేవసేన సమేతంగా రథంపై వేంచేపు చేసి విశేష పూజలు జరిపారు. భక్తుల అరుంహర నామస్మరణ నడుమ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరునెల్వేలి జిల్లా నాంగునేరి శ్రీ వానుమామలై ఆలయంలో పంగుని ఉత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవాల సందర్భంగా అద్దాల పల్లకి సేవను నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులైన శ్రీ దైవనామగ పెరుమాళ్, శ్రీ వరమంగై అమ్మవార్లకు విశేష అభిషేకారాధన చేశారు. అనంతరం స్వామి అమ్మవారిని అద్దాల పల్లకీపై వేంచేంపు చేసి 4 మాడవీధుల్లో ఊరేగించారు.
కరూర్ సమీపంలోని ధర్మపురిలో వెలిసిన శ్రీ వినాయక శివసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. ఈ ఉత్సవంలో విశేషంగా మహిళలు పాల్గొని రథాన్ని లాగి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. మధురైలోని అవయినాపురం కళ్యాణ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో సుమంగళి పూజలు నిర్వహించారు. తొలుత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై మహిళలు భక్తి శ్రద్ధలతో స్వామివారి సన్నిధిలో సుమంగళి పూజల్లో పాల్గొని మంగళహారతులు సమర్పించి దేవదేవుణ్ణి సేవించారు. తమిళనాడు రాష్ట్రం వాలాజీపేట సమీపంలోని వీసారం గ్రామంలో వెలిసిన శ్రీ వాల్మీకేశ్వర దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం మనోహరంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 4 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, దివ్య దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 343 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.